అవి ఇంకా పడుకోలేదా? రేపు ఎగ్జామ్ ఉంది కదా, వెళ్ళి పడుకో. బాబాయ్ దగ్గర పడుకుంటానమ్మా. ఏంటవి ఇంకా పడుకోలేదు? నిద్ర రావట్లేదు బాబాయ్, ఏదో ఒక కథ చెప్పొచ్చు కదా. రాజుగారి కథ చెప్పనా? ఎప్పుడు రాజు కథలేనా బాబాయ్? ఈసారి ఏదైనా ఒక కొత్త కథ చెప్పొచ్చు కదా. అయితే మా ఇద్దరు ఫ్రెండ్స్ కథ చెప్పనా? చెప్పు బాబాయ్. Good morning, students. Good morning, respond your attendance. Roll number 10. Present, sir. 16. Roll number 16. Roll number 16. Present, sir. 17. Present, sir. A classic Vishnu bridge consists of 4 resistors arranged in a dimension. With a voltage applied across టాపర్ వైపు వస్తుంది, నా వైపు నుంచి వస్తుంది. Rajay, explain the construction of Vishnu bridge ra. ఇదేంట్రా బ్రిడ్జ్ బిల్డింగ్ అంటున్నారు? పోనీ మన సబ్జెక్ట్ ఈఎంఐ ఫుల్ ఫామ్ ఏంటో చెప్పరా? ఏమే సార్? నువ్వు చెప్పరా శివ? ఎలక్ట్రానిక్ మెజర్మెంట్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ సార్. ఆయన చూసి నేర్చుకోరా నువ్వు. బా ఏయ్ ఆగు బా. చేతిరా బ్రో కూడా తెలియలేని బ్రోకర్ నా కూడా ఆఖరి కడ్డేరు కూడా కాంప్రమైజ్ అవ్వకుండా షేర్ చేసుకున్నాం కదరా. అలాంటిది నీకు ఆన్సర్ అలా చెప్పు ఉద్దేశిందిరా. అయితే మొన్న ఇచ్చిన 500 ఇచ్చారా? అలా అంటావు బా. నేను ఈఎంఐ ఫుల్ ఫామ్ తెలియకపోవడం ఏంట్రా? అలా చూస్తూ ఉండరా, నువ్వు అన్నందుకని ఏదో రోజు పెద్ద డైరెక్టర్ అయి చూపిస్తాను. డైరెక్టర్ స్పెల్లింగ్ చెప్పరా? శత్రువులు ఎక్కడ ఉండరా? పెద్ద పూరి జగన్నది మరి. రాత్రి సినిమాలో హీరోయిన్ అవ్వా? హీరోయిన్ కాదు కానీ దాని చెల్లెరా. ఏం లేట్ అయింది? రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళామని చెప్పా. మీ అవతారాలు ఏంటి రేట్ ఉన్నాయి? అసలు ఏ సెక్షన్ మీరు? సార్. ఏ సెక్షన్ కదరా మీరు? ఉన్నాయరా? 0 సార్. అసెంబ్లీ యువర్ పేరెంట్స్ టుమారో ఇన్ మై క్యాబిన్. రెంట్ ఎంత పే చేస్తారు? సార్ హలో, సరే మీరు క్లాస్కి వెళ్ళండి రా. సార్ మీరు రండి. బీటెక్ ఈ లోపు ఒక షార్ట్ ఫిలిం అయినా తీయాలరా. నువ్వు అనుకుంటే ఎంతసేపు బా తీసి. సర్లే. హలో నాన్న, ఎలాగున్నావు? నీ కొడుకే అమ్మా కింగ్. నాన్న డబ్బులు వేసారు చూసేవా? ఆయన నాకెందుకు ఇప్పుడు 1,10,000 సరిపోతలే. అయినా ఈ మధ్య నాన్నకి నా మీద బాగా ప్రేమ ఎక్కువైపోతుంది. చాలులే, ఈ నెల చీటీ పాడి తెచ్చిన డబ్బులు లేకుండా కుదురుగా ఫీజు కట్టు. సర్లే కడతానులే. సరే గాని బానే చదువుతున్నావా? బాగానే చదువుకుంటున్నానులే. చెప్పరా? అమ్మా తర్వాత ఫోన్ చేస్తాను ఇంకా. ఇప్పుడు వరకు ఇంట్లో తెలియకుండా మేనేజ్ చేస్తున్నాను, తెలిస్తే చెక్కేస్తారు. రోహిత్ గడ్ వచ్చాడంట, నేను వెళ్ళి తీసుకొస్తాను. చెప్పరా రోహిత్. శివగడికి యాక్సిడెంట్ అయిందిరా, త్వరగా రారా. అవునా? ఎక్కడా? ఏమైందిరా? ఇప్పుడే అనస్టీషియా ఇచ్చారా.
మరి వాళ్ళ అమ్మకి చెప్పావా? అమ్మకే ట్రై చేస్తున్నా. వద్దురా, వాడికి నాన్న లేరురా. వాళ్ళ అమ్మాయి చాలా కష్టపడి చదివేస్తుంది. ఇప్పుడు ఎంత అమౌంట్ అయితే వాళ్ళ అమ్మ వాళ్ళు కాదు. మరి ఆపరేషన్ డబ్బులు? ఫీజు కట్టాల్సిన డబ్బులు ఉన్నాయి కదరా, అవి కట్టేద్దాం. మరి కాలేజ్ ఫీజు ఎలా? వీడి ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదురా నాకు. ఎలా ఉందిరా ఇప్పుడు? బాగానే ఉందిరా. అమ్మకి చెప్పారా? లేదురా, జై గారు చెప్పొద్దు అన్నాడు. ఆపరేషన్ డబ్బులు కూడా వాడే కట్టాడు. నాకెందుకు ఇప్పుడు 1,10,000 సరిపోతాయిలే. వాడెక్కడరా మరి? మెడిసిన్స్ కోసం వెళ్ళాడురా. మెడిసిన్స్ ఎక్కడ? నర్స్కి ఇచ్చాను. నాకు ఫోన్ ఇచ్చింది. సరేరా, ఇప్పుడు ఎలా ఉంది? అది వదిలే కానీ నర్సం చూడు బా ఎంత బాగుందో. నీ వల్ల అనవసరంగా డబ్బులు పొక్కదరా. పని నడపడం కూడా రాదు నీకు. నాకన్నా ఇక్కడ రేపు డిశ్చార్జ్ చేస్తారట. కాలేజ్ ఫీజు కట్టాల్సిన డబ్బులు హాస్పిటల్లో కట్టేసావు, మరి కాలేజ్ ఫీజు ఎలా కడతావా? ఇంకా నెల రోజులు టైం రాదు కానీ బీటెక్ అయ్యేలోపు ఒక షార్ట్ ఫిలిం అయినా తీయాలరా. షార్ట్ ఫిల్మ్ దీవా? ఏ షార్ట్ ఫిలిం రా? అదేరా, ఇంకో 20 days లో షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఉంది కదా, మర్చిపోయావా? మన వల్ల అవుతుందంట. ఎందుకు అవదరా? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? ఇప్పటి నుంచో తీద్దాం అనుకుంటున్నావు కదా, ఇంకెప్పుడు మరి? మన వల్ల అవదేమో రా. నువ్వు భయపడుతున్నావా? M1 సప్లై 4 సార్లు రాయడానికి లేని భయం, 40% అటెండెన్స్ ఉన్న క్లాసులు బంక్ కొట్టడానికి లేని భయం, ఫ్యాకల్టీకి తెలియకుండా ల్యాబ్లో మౌసులు నొక్కడానికి లేని భయం, ఇప్పుడు ఎందుకు వచ్చిందా భయం? తీసేద్దాంరా. కానీ ఒక విషయం రా, ఎట్టి పరిస్థితుల్లో కూడా HOD సార్ తెలియకూడదు. సరే గానీ ఎందుకు హీరో ఎవరు బా? ఏరా, నేను హీరోలా కనపట్లేదు. ఊరుకో, సీరియస్ గా మాట్లాడుతుంటే జోకులు వేస్తున్నా. మా ఊర్లో అందరూ నేను జూనియర్ మహేష్ బాబు అంటారా. మహేష్ బాబు గారు తీయబోయే సినిమా పేరేటో? జై బాబు. రే 17కి ఇంకా 3 days టైం ఉంది. ఇదే లాస్ట్ సీను, ఎవరికి కనపడకుండా షూట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. కొంచెం డైలాగ్ ప్రశాంతంగా చెప్పు, ఓకేనా? ఓకేరా. రే, ఏం చేస్తున్నారా ఇక్కడ? సార్ అది కాదు సార్. అసలు మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు షూట్ చేయడానికి? ఈ ఫోన్స్ కెమెరాస్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసి మీ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళండి. సార్ ప్లీజ్ సార్. డూ వాట్ ఐ సే. సార్ ప్లీజ్ సార్ మేము చెప్పేది ఒకసారి వినండి, తర్వాత మీ ఇష్టం. మీకు 2 minutes టైం ఇస్తాను కానీ ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. సరే, మీ బాధ అర్థమైంది కానీ ఆ షార్ట్ ఫిల్మ్ చూపించండి. అసలు ఇందులో ఏముందన్నరా? అలా కాదు సార్, దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి ఎడిట్ చేస్తే బాగా వస్తుంది సార్. అసలు నీ కథ ద్వారా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అంటే అది నేను ఒక కథ నవ్విస్తుంది, ఒక కథ ఏడిపిస్తుంది, ఒక కథ వినోదాన్ని ఇస్తుంది, ఒక కథ విప్లవం వైపు నడిపిస్తుంది. కానీ నీ కథ ఏం చెప్తుంది? కథ కోసం ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదురా. నీ చుట్టే ఎన్నో కథలుంటాయి. ప్రశాంతంగా ఆలోచించుడు, నీలోనే 1000 కథలుంటాయి. ఒకటి గుర్తుంచుకోరా, నీ ఫ్రెండ్కి హెల్ప్ చేసావు కదా అని నువ్వు గెలిచేసావు అనుకో. పులికి గాయమైందని జింక వెళ్ళి లొంగిపోదు కదా. ఆకలి తీరాలంటే వేటాడాల్సిందే. నీకు సాయం చేయడానికి ఎవరు రారు. నీ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకోవాలి. అలాగే సార్. చూడు సార్, నన్ను పుల్ అన్నారు చూడు, అక్కడ నచ్చేసారా? ఇది చూసా ఎలాగుందో, ఇది ఇచ్చి కొడితే ఉన్న చేయి కూడా ఇరిగిపోద్ది. గాయమైంది నాకే కదా బా. ఇదేదో బాగున్నట్టుందే. ఇదేంటి బొమ్మలేం లేవు ఇందులోని? ఈడేంటి ఎంత కష్టపడిపోతున్నాడా? ప్రశాంతంగా ఆలోచించుడు, నీలోనే 1000 కథలుంటాయి. ఒక్కడే ఎక్కడేం చేస్తున్నావు బా? కథ రాస్తున్నా మళ్ళీ మొదటి నుంచి. 17 ఇంకా 2 days టైం ఉందిరా. ఈసారి మన సినిమా మామూలుగా ఉండదు.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా. సార్ ఒకసారి షార్ట్ ఫిలిం చూడండి సార్. నాకు కొంచెం పని ఉంది, నేను తర్వాత చూస్తాను. రే జేపీ, ఓ విషయం గుర్తుపెట్టుకోరా, గెలిచామో ఓడేమో అన్నది కాదు ముఖ్యం, ఏం నేర్చుకున్నాం అన్నదే ముఖ్యం. నేను మీ వయసులో ఉన్నప్పుడు రైటర్ అవుదామని ఇండస్ట్రీకి వెళ్ళాను. నాకు సినిమా తీసే అవకాశం రాలేదు. నేను నా ప్రాబ్లమ్స్ వల్ల ప్యాషన్ వదిలేసుకున్నాను. నువ్వు ప్రాబ్లం వచ్చినప్పుడు ప్యాషన్ ఎంచుకున్నావు. ఇంకెంత పెద్ద ప్రాబ్లం వచ్చినా ప్యాషన్ వదులుకోకు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే శివ, నువ్వు వెళ్ళారా? చెప్పండి సార్. నిన్ను చూస్తే జెల్సీగా ఉందిరా. మన జీవితంలో బిగ్గెస్ట్ వెల్త్ ఏంటంటే మన కోసం ఏమైనా చేసే ఫ్రెండ్ని సంపాదించుకోవడమేరా. అది నువ్వు సాధించేసావు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని వదులుకోకు. నేను వదులుకుందాం అనుకున్నా వాడు వదలడు సార్. Every short film I saw today had its own soul. నేను ఈ కాంటెస్ట్లో గెలుస్తానా లేదా అనేది ఒక ప్రశ్నే కాకుండా పోయింది. సార్ చెప్పిన మాటలు ఇంకా నా చెవులోనే మెదులుతున్నాయి. ఆ ఒక్క రోజులో సినిమాపై నాకున్న ఇంటెన్షనే మారిపోయింది. ఒకటి మాత్రం గట్టిగా ఫిక్స్ అయ్యాను, ఇష్టం లేని రంగంలో విజయం సాధించడం కన్నా నాకు ఎంతో ఇష్టమైన సినిమా కోసం ప్రయత్నిస్తూ ఓడిపోతాను. నాకు సినిమా అంటే ఇష్టం తప్ప టాలెంట్ ఏమీ లేదు. బట్ వన్స్ ఏ వైస్ మ్యాన్ సెడ్, ఇఫ్ యూ లవ్ మూవీస్ దెన్ యూ క్యాన్ మేక్ వన్. మంచో చెడో మా నాన్నకే చెప్తాను. ఈ రోజు నేను వెళ్తున్నాను నా కళ నెరవేర్చుకోవడానికి. And now, the most awaited moment, the first prize winner of the short film competition is... అది రేపు ఎగ్జామ్ ఉంది కదా, వెళ్ళి పడిపోయి ఇంకా. నువ్వు చెప్పు బాబాయ్, చెప్పు. మీ ఫ్రెండ్ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్లో విన్ అయ్యారా? ఇంతకీ వాళ్ళ నాన్న ఒప్పుకున్నాడా? అతను సినిమా డైరెక్టర్ అయ్యాడా? చెప్పు బాబాయ్, చెప్పు.